రిటైర్డ్ ఉద్యోగులకు నష్టం కలిగించే వాలిడేషన్ యాక్ట్ 2025ను రద్దు చేయాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు బుధవారం ధర్నాలు చేశారు. మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. చండ్రుకొండ మండల కేంద్రంలో జరిగిన ధర్నాలో తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులకు సంఘం చండ్రుగొండ అధ్యక్షుడు కల్లూరి సుధాకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డదారిలో తీసుకొచ్చిన వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. కేంద్రం పెన్షన్దారుల హక్కులను కాలరాయాలని చూడడం దుర్మార్గమని, పెన్షన్దారుల హక్కులకు భంగం కలిగేలా తీసుకొచ్చిన నూతన చట్టాన్ని రద్దు చేయాలన్నారు. తమ సమస్యను పరిష్కరించే వరకు దశలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అలాగే తహసీల్దార్ సంధ్యారానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రామకృష్ణమాచారి మస్తాన్, పులి సత్యం, పద్మావతి పాల్గొన్నారు. ఇల్లెందులో పెన్షనర్ భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి తహసీల్దార్ రవికుమార్కు వినతి పత్రం అందజేశారు. ఇక పెన్షనర్ సంఘం మండల అధ్యక్షుడు డి స్వామిదాస్ మాట్లాడుతూ పెన్షనర్లందరికీ ఆరోగ్య కార్డులు ఉచితంగా పంపిణీ చేయాలని, బకాయి పడిన డిఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎంఎం చారి, సిహెచ్ రమేష్, రాంబాబు, మొత్తయ్య, రామ్మూర్తి, లక్ష్మయ్య, కృష్ణప్రసాద్, రాజయ్య, నారాయణ, విజయ్ కుమార్, రాజామణి, లక్ష్మీ, రాధా పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని 2.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల చిరకాల కోరిక అయిన సిపిఎస్ రద్దు అంశంపై అసెంబ్లీ సమావేశంలో గాలం విప్పాలని కోరుతూ తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ మురళీ నాయక్ని కలిసి వినతిపత్రం అందజేశారు. శనివారం టీఎస్ సిపిఎస్ ఈయు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ ఎన్నికల హామీని నెరవేర్చాలని, గత ఎన్నికల హామీల మేనిఫెస్టోలో అధికార పార్టీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు కేవలం 1500 నుంచి 3000 రూపాయల లోపే పెన్షన్ వస్తుందని, 30 ఏళ్లు సేవ చేసిన వారికి సామాజిక భద్రత కరువవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమ గోడును అసెంబ్లీలో వినిపించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేని వేడుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడెపు భిక్షపతి, ఐలయ్య, ప్రణయ్, మాము సునీత, సాయి కుమార్ మరియు ఇతర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.